మనం చదువుకున్న వాక్యంలో యోబు గ్రంథం 34 అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. నేను నీతిమంతుడను, దేవుడు నా పట్ల న్యాయము తప్పెను. న్యాయవంతుడనై ఉండి నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను. ఈ వచనంలో యోబు చెప్తున్న మాట ఏంటంటే, నేను నీతిమంతుడను, దేవుడు నా పట్ల న్యాయము తప్పెను అని మాట్లాడుతున్నాడు. సో దానికి ఎలీహు మాట్లాడుతూ ఏమన్నాడంటే 10వ వచనంలో దేవుడు అన్యాయము చేయుట అసంభవము అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క న్యాయాన్ని మనం ఈ ఉదయకాలం ధ్యానం చేద్దాం. హోషేయ గ్రంథం చూడండి, 2వ అధ్యాయం 19వ వచనాన్ని చూడండి. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకొందును. ఈ వచనంలో ఆయన నీతిని బట్టి తీర్పు తీరుస్తాను అని చెప్తున్నాడు. సో ఆ నీతి దయాదాక్షిణ్యములు చూపే నీతి అని చెప్తున్నాడు. దయాదాక్షిణ్యములు చూపుట అనేది ఆయన ఏ నీతి ద్వారా జరిగిస్తాడో అది రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21 నుంచి మనం గమనించగలం. అక్కడ చెప్పాడు కదా, నీతి ద్వారా కృప అని. అక్కడ చెప్పిన నీతి హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19లో చెప్పిన నీతి ఒకటే. కానీ యోబు చెప్తున్న నీతి అది తన యొక్క సొంత నీతి. సో దేవుడు న్యాయం చేస్తాడు. అయితే దేవుని న్యాయం ఎలా ఉంటది, దేవుని యొక్క తీర్పు ఎలా ఉంటదంటే, మరి ఆయన నీతి ద్వారా ఆయన తీర్పు తీరుస్తున్నాడు, లేదా నీతిని బట్టి ఆయన తీర్పు తీరుస్తున్నాడు, నీతిని బట్టి ఆయన న్యాయం చేస్తున్నాడు. ఆ నీతి మన నీతి కాదు, ఆ నీతి ప్రభు అయిన యేసుక్రీస్తు అను నీతి అన్నమాట. అందుచేత దేవుడు అన్యాయం అయితే చేయడు, దేవుడు న్యాయంగానే వెళ్తాడు. దేవుడు న్యాయంగానే మన జీవితాలు పనిచేస్తున్నాడు. కానీ ఆయన ఏ నీతిని బట్టి పనిచేస్తున్నాడు, ఏ నీతి ద్వారా ఆయన మన జీవితాల్లో పనిచేస్తున్నాడు అనేది తెలుసుకోకపోవటం ద్వారా కొన్నిసార్లు మనం కూడా యోబులాగా మాట్లాడతాం. దేవుడు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు అను నీతి ద్వారానే పనిచేస్తున్నాడు, లేదా యేసుక్రీస్తు అను నీతిని బట్టే పనిచేస్తున్నాడు అనేది అజ్ఞాన కాలాల్లో అర్థం కాకపోయినా దిద్దుబాటు జరిగిన తర్వాత మనకు స్పష్టంగా ఉంది. కాబట్టి ఈ దినాల్లో మనం కలవరం కలిగి ఉండటానికి అవకాశమే లేదు. దేవుడు న్యాయం చేస్తాడు. ఆ న్యాయంలో మొట్టమొదటి న్యాయాన్ని ఉదయకాలం ధ్యానం చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం చూడండి. శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వంలో ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనం కూడా చేయువాడును ఆయనే. ఇక్కడ గమనించండి, ఇప్పుడు ఆయన మనకు శిక్ష విధిస్తాడా? శిక్ష విధించడు. రోమా 8:1 చెప్పాడు కదా, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు అని. ఆయన ఇప్పుడు మనకి శిక్షా విధి అనేది జరిగించట్లేదు. కారణం ఏంటంటే అక్కడే 33లో ఏముంది, ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చను. కాబట్టి ఈ న్యాయం మన జీవితాల్లో చేస్తున్నాడా? ఈ న్యాయం చేస్తే ప్రతి విషయంలో ఆయన న్యాయమే చేస్తాడు. ఫస్ట్ విషయంలో ఆయన న్యాయం తప్పితే ఆయన అన్ని విషయాల్లో న్యాయం తప్పుతాడు. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పాడు 33లో 31లో, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అన్నాడు కదా. చదువుతాడు అది. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? కొంచెం చదువుతాడు, కొంచెం చదవడు. తన సొంత కుమారుని అనుగ్రహించటకు వెనుక తీయక మన కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తాన్ని ఎందుకు అనుగ్రహించడు అంటే, యేసుక్రీస్తును అప్పగించిన విషయంలో న్యాయం చేసిన వాడు అన్ని విషయాల్లో చేస్తాడు అని దీని అర్థం.
సో అక్కడ సమస్తం అనే మాట తీసుకోండి. కొన్నిసార్లు మనం ఈ విషయంలో దేవుడు న్యాయం చేస్తాడని ఆలోచిస్తున్నాం. ఈ విషయంలో దేవుడు న్యాయం చేస్తాడంటే, రక్షణ విషయంలో ఆయన న్యాయం చేశాడు. అన్ని విషయాల్లో న్యాయం చేస్తాడు. రక్షణ విషయంలో న్యాయం ఏంటి ప్రశాంత్ చెప్పు? రక్షణ విషయంలో ప్రభువు మనకు చేసిన న్యాయం ఏంటి? మనకు రావాల్సిన శిక్షను ఆయన భరించాడు. ప్రశాంత్ చెప్పు. తన సొంత కుమారుని అనుకరించి మనకు రావాల్సిన శిక్షను ఆయన రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మొదటి విషయంలో రక్షణ విషయంలో న్యాయం చేశాడు మనకు. అదేంటంటే నీతిమంతులుగా తీర్చాక ఆయన శిక్షను విధించట్లే. ఎందుకంటే నీతిమంతుని దండించుట అన్యాయం అని వ్రాయబడిందిగా. శిక్షావిధి మళ్ళీ నీతిమంతుడికి విధిస్తే యేసుక్రీస్తుని ఏ విషయాల్లో అయితే మన కొరకు ఆయన అప్పగించాడో ఆ విషయాల్లో మనల్ని ఆయన నీతిమంతులుగానే తీర్పు తీరుస్తున్నాడు. రోగాల విషయంలోనా, పాపాల విషయంలోనా, రాత్రి చెప్పుకున్నట్టు శ్రమల విషయంలోనా, ఈ అన్ని విషయాలు యేసుక్రీస్తుగా ఆయన శిక్షను విధించాడు. ఆ విషయాల్లో ఆయన మనల్ని అందరినీ కూడా ఇప్పుడు నీతిమంతులుగా తీర్చాడు. ఆ విషయంలో దేవుడు న్యాయం తీర్చినప్పుడు సమస్త విషయాల్లో కూడా దేవుడు న్యాయం తీరుస్తాడు. సో మనకు ఆధారం ఉంది. అందుకనే యోబు కాలంలో యోబు చెప్తున్న నీతి వేరు, ఈ దినాల్లో మనము ఆశ్రయించిన నీతి వేరు. ఈ దినాల్లో దేవుడు న్యాయం తీరుస్తాడు అని మనం పక్కగా చెప్పొచ్చు, లేదా బలంగా ధైర్యంగా చెప్పొచ్చు. ఎందుకు చెప్పొచ్చు అంటే దేవుడు అసలు ఎలా పని చేస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. మళ్ళీ చదువుదాం తమ్ముడు. అపోస్తుల కార్యాలు రోమీలకు రాసిన పత్రిక అక్కడే ఉండి చదువు 8వ అధ్యాయం. ఒకసారి మీరు 29 చదవండి. 29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగానో వారు తన కుమారునితో సారూప్యము గల వారవుటకు వారిని ముందుగా నిర్ణయించను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. రైట్. ఈ వచనంలో దేవుడు ఏం చేసినా కూడా యేసుక్రీస్తుకు ప్రాముఖ్యత కలగాలని చూసుకుంటున్నాడు. ఇక్కడ 26, 27, 28, 29 ఈ 4 వచనాలు కలిసే ఉన్నాయి కదా. తర్వాత 30, 31, 32, 33, 34 వరకు ఇప్పుడు మనం చదువుకున్నాం. దేవుడు ఏం చేసినా కూడా అన్నిటిలో యేసుక్రీస్తు ముందుంచాలని అనుకుంటున్నాడు. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు మనకు అన్యాయమే చేశాడు అనుకోండి. ఈ రోజుల్లో ఏ విషయంలోనూ మనం ఇబ్బంది పడుతున్నాం, ఆ విషయంలో దేవుడు అన్యాయమే చేశాడు అని అంటే దేవుడు నీతిని బట్టి పరిపాలన చేయట్లేదు, లేదా నీతిని బట్టి తీర్పు తీర్చట్లేదు అని అర్థం. ఇంతగా నీతి ఎవరు? యేసుక్రీస్తే. అంటే యేసుక్రీస్తుని బట్టి కాకుండా దేవుడు ఇప్పుడు ఏ విషయంలో అయినా పని చేయగలడా? యేసుక్రీస్తుకు వేరుగా దేవుడు ఇప్పుడు ఏదైనా విషయంలో పని చేస్తాడంటే చెయ్యడు అని వ్రాయబడింది. ప్రతి విషయంలో యేసుక్రీస్తే జ్యేష్ఠుడు, ప్రతి విషయంలో యేసుక్రీస్తునే ముందు పెట్టి చేయాలి. అంటే ఇప్పుడు దేవుడు ఖచ్చితంగా న్యాయమే తీరుస్తాడు. యోబు దగ్గరికి వెళ్ళి ఆలోచిస్తే అప్పుడు కూడా ఆయన నీతి న్యాయములు జరిగించేవాడే, అప్పుడు కూడా ఆయన కృపా సత్యాలను, కృపా సమాధానాన్ని అనుసరించేవాడే. కాకపోతే యోబును గట్టిగా క్వశ్చన్ చేస్తే నువ్వు నీతిమంతుడివేనంటే యోబు నేను నీతిమంతుడిని కాకపోవచ్చు అనుకుంటాడు. సర్వశక్తుని దృష్టికి నేను ఎలాగ నిర్దోషణ అవుతాను అనుకుంటాడు. కానీ మన దగ్గరికి వచ్చి అడిగితే మనం ధైర్యంగా చెప్పవచ్చు, నువ్వు దేవుని దృష్టికి నీతిమంతుడివేనంటే ఎస్ నేను నీతిమంతుడిని, క్రీస్తు యేసే నా నీతి అని మనం చెప్పవచ్చు. కాబట్టి ఈరోజు దేవుడు న్యాయం తీరుస్తాడని మనకు స్పష్టత ఉంది. అందుకనే పాత నిబంధన దినాలు ఎలాంటివంటే అవి స్పష్టంగా మనం ప్రభువుని చూడలేకపోయాం, దేవుణ్ణి మనం స్పష్టంగా అక్కడ అర్థం చేసుకోలేదు. అందుకని ఇక్కడ ఏం రాశాడు చూడండి, పాత నిబంధనలో యోబు గ్రంథంలో ఇప్పుడు మనం చదివిన వాక్యం మళ్ళీ చదువుదాం. 34వ అధ్యాయం, 34వ అధ్యాయం తమ్ముడు 29 చదువు.
ఆయన సమాధానము కలుగజేసిన ఎడల శిక్ష విధింపగలవాడేవాడు. ఇప్పుడు మనం ఆయన అదే తన కదా ముఖమును దాచుకొని ఇప్పుడు మనం అదే కదా చదివాం. శిక్ష విధించేవాడెవడు? దేవునితో మనకు సమాధానం కలిగిన తర్వాత ఇక మన మీద ఉగ్రత చూపించడానికి అవకాశమే లేదు. రోమాపత్రిక 5:9 ఉంది. కాబట్టి ఆయన రక్తం వల్ల మనం ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. ఉగ్రత అంటే ఏంటి ఆనంద్ బాబు అన్న? ఉగ్రత అంటే ఏమిటి? సమాధానం కావాలి. నన్ను చూడొద్దు, మన ఇద్దరం ఎప్పుడో చూసుకుంటానే ఉన్నాం, ఇప్పుడు మళ్ళీ చూడొద్దు. సమాధానము అంటే ఏమిటి? ర్యాన్సమ్, సమాధానం అంటే ఏమిటి? ఉగ్రత అంటే ఏంటి? సారీ, ఉగ్రత ఆయన చూత ఉగ్రతల సమాధానం అయిపోయింది. నువ్వు చెప్పు, ఉగ్రత అంటే ఏమిటి? ఉగ్రత అంటే అదే మామూలుగా మొత్తం మీద శిక్ష లేకపోవడం అన్నాను. అంటే ఉగ్రత అంటే ఏమిటి? శిక్ష లేకపోవటమా? రక్షింపబడినప్పుడు ఉగ్రత అంటే నరకాన్ని తప్పించుకోవడం. ఇప్పుడు మీరు వాక్యం వింటున్నారా? జాన్, ఉగ్రత అంటే ఏంటి? పర్యాయ పదాలు వద్దన్న. ఇప్పుడు చెప్పిన వాక్యం ఆత్మ నేర్పు మాటలు చెప్పండి, పర్యాయ పదాలు వద్దు. ఉగ్రత అంటే ఏంటి? జాన్ చెప్పట్లేదు. మరి మీరు కాదండి. ఉగ్రత అంటే శిక్షా విధి. మీరు వినాలి వాక్యం, మీరు వాక్యం వినట్లేదు. అందుకే నేను మిమ్మల్ని పిలిచి అడుగుతున్నాను. ఉగ్రత అంటే శిక్షా విధి. ఇప్పుడు రోమాపత్రిక 5:9 ఏముంది? కాబట్టి ఆయన రక్తం వల్ల మనం ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము అని వ్రాయబడింది అనమాట. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన సమాధానం కలుగు చేసిన శిక్ష విధింపగలవాడవడు. ఇది మన జీవితాల్లో జరిగిన మొదటి న్యాయం. రెండవది ఏంటి? ఇక్కడ ఆయన తన ముఖమును దాచుకునే ఎడల ఆయనను చూడగలవాడవడు. సో పాత నిబంధనలో ఆయన ముఖం కనబడదు. అందుచేత ఒక క్లారిటీ అనేది ఉండదు, ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎలీహు వచ్చి వివరంగా చెప్తున్నాడు ఇప్పుడు. కానీ క్రొత్త నిబంధనలో సమస్తము మరుగులేక తేటగా కనపడుతుంది. కాబట్టి దేవుడు నిజంగా న్యాయం చేస్తాడా? అసలు ఇప్పుడు ప్రస్తుతం దేవుడు ఏం చేస్తున్నాడు? అసలు ఈ విషయంలో దేవుడు ఆలోచిస్తున్నాడా? ఈ విషయంలో దేవునికి మన మీద కనికరం ఉందా? లేకపోతే దేవుడు ఈ విషయంలో నన్ను కోపంగా చూస్తున్నాడా అనే విషయాల్లో ఇప్పుడు మనకి దేవునికి మధ్యలో ఎటువంటి ఇక్కడ చెప్పినట్లుగా ముఖము కప్పుకొనుట అనేది లేదన్నమాట. అన్ని విషయాల్లో మనం ధైర్యంగా స్పష్టంగా చెప్పవచ్చు. ఇప్పుడు దేవుడు ఖచ్చితంగా న్యాయమే తీరుస్తాడు. దేవుడు ఖచ్చితంగా నీతిని బట్టి మాత్రమే తీర్పు తీరుస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు కానీ నీతిని బట్టి తీర్పు తీర్చడం ఆపితే అప్పుడు దేవుడు తన కుమారుని అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడిగా పెట్టినట్టుగా పెట్టకుండా ఉంటాడా? పెట్టకుండా ఉండటానికే లేదు. ఎందుకు లేదంటే యేసుక్రీస్తు ద్వారా విమోచన కార్యం జరిగింది కాబట్టి ఆయనను ముందు పెట్టాల్సిందే. మీరు చూడండి, కొలసీలకు రాసిన పత్రికలో ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము వాక్యం చాలా జాగ్రత్తగానండి. ఇప్పుడు దాకా మీరు ఎక్కడైతే న్యాయం జరగాలని కనపడుతున్నారో అది త్వరగా జరిగిపోద్ది రోజు. రెండవది, మీరు అన్యాయం జరుగుతుందని మీరు ఎక్కడైతే అభిప్రాయపడుతున్నారో అభిప్రాయం తొలగిపోద్ది. మీరు లెఫ్ట్ అయినా ఈరోజు మీరు ఆస్తి కోల్పోతారు. నేను మాట్లాడకపోయినా మీరు ఆస్తి కోల్పోతారు. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా ప్రభు మీతో మాట్లాడినట్లుగా సిద్ధంగా ఉండండి. కొలస్సీ 1:18 చదవండి. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తం అన్నాడు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలిగితే మనకేం కలిగిద్ది? సత్యప్రసాద్ గారు, యేసుక్రీస్తుకు అన్నిటిలో ప్రాముఖ్యం కలిగితే మనకేం కలుగుతుంది? మనకు సమస్తం కలుగుతాయండి. రాంగ్ ఆన్సర్. ఇంకెవరని చెప్పండి. ఇశ్రాయేల్ అన్న, ఈ ఉదయకాలం వాక్యం ప్రకారం ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలిగితే మనకేం కలుగుతుంది? చెప్పాలండి. మీరు వింటున్నారా వాక్యం? ఒక్కళ్ళ ఆన్సర్లు చెప్తలేదు, అడుగుతుంది. న్యాయం జరుగుతుంది, మనకు న్యాయం జరుగుతుంది. వెరీ గుడ్, అది రైట్ ఆన్సర్.
అంటే ఒకసారి చెప్పిన తర్వాత జాన్ సరిగ్గా వింటాడని అర్థమైంది ఇప్పుడు నాకు. రైట్, వినండి. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలిగితే మనకు అన్ని విషయాల్లో న్యాయం జరుగుతుంది. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగుతుందా? ఎందుకు కలుగుతుంది అని చెప్పాను ఇంతకుముందు నేను, జస్ట్ ఈ వచనానికి తీసుకురాకముందు. ఎందుకంటే ఆయన ద్వారా విమోచన కార్యం జరిగింది కాబట్టి అని చెప్పాను. సో అందుకనే ఇక్కడ 18వ వచనంలో ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము అన్న ఆయన ఎవరో చూడండి. 14 చదవండి ఇప్పుడు. 14. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా Yes. పాప క్షమాపణ కలుగుతున్నది. సో ఇక్కడ వినండి, ఆయన ద్వారా సృష్టి కార్యం జరిగింది, కానీ ఆ విషయాన్ని 16లో రాశాడు. ద వర్క్ ఆఫ్ ది క్రియేషన్ వాజ్ మెన్షన్డ్ లేటర్, కానీ ద వర్క్ ఆఫ్ ది రిడెంప్షన్ అది ముందుగా మెన్షన్ చేశాడు. సృష్టి పని చేసినందున కాదు ఇప్పుడు ఆయనకు ప్రాముఖ్యత కలిగేది, అంతకంటే గొప్ప కార్యం విమోచన కార్యం. మీరే చాలా గొప్ప పనులు చేస్తున్నప్పుడు మిమ్మల్ని ముందు పెట్టాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఎవరు అభ్యంతర పడక్కర్లేదు. ఈ రోజుల్లో ఈ పరిచర్లో హనోకానని దేవుడు బలంగా వాడుకొని ఎంతో శక్తి సహకారం జరిగిస్తున్నాడు. ఆయనను ముందు కూర్చోబెట్టాలి, ఆయనకు ప్రాముఖ్యత ఇవ్వటం అనేది న్యాయమే. యేసుక్రీస్తు ద్వారా సృష్టి కార్యం కంటే గొప్ప కార్యం జరిగినప్పుడు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరత ఉంది దేవునికి. దేవుడు కానీ క్రీస్తుకు ప్రాముఖ్యత ఇస్తే నీకు ఖచ్చితంగా న్యాయమే జరిగిపోతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు మన నీతి కదా. సో దేవుడు నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు. ఇన్ కేస్ దేవుడు ఏదైనా ఒక రోజు యేసుక్రీస్తుకు వేరుగా కానీ దేవుడు ప్రవర్తించగలిగితే అప్పుడు మనకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తుకు వేరుగా మనం ఎవరో ఏం కాదు, దివ్య. యేసుక్రీస్తుకు వేరుగా మనం ఎవరు కాదు, నీతిమంతులం కాదు. ఎస్, మనం కాదు. యేసుక్రీస్తుకు వేరుగా కానీ ఆయన తీర్పు తీరిస్తే చిక్కులో పడేది నేనే, చిక్కులో పడేది మీరే. కానీ ఆయన తీర్పు తీర్చడు. ఎందుకంటే ఆయన సహోదరులలో ఆయన జ్యేష్ఠుడు అవ్వాలి, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలగాలి. రండి, కొన్ని విషయాలకి మనల్ని పిలవరు, మనల్ని తీసుకొని వెళ్ళరు. వాళ్ళంతా చేసేసుకున్న తర్వాత లాస్ట్లో చెప్తారు, ఓకేనా? ఎందుకంటే మనం అవసరం లేదు అక్కడ. అది కూడా ఆలోచన చేయండి. అన్ని విషయాలు మనం ఉండాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు చేసే సమస్తంలో క్రీస్తు ఉంటాడు. దేవుడు చేసే సమస్తంలో క్రీస్తే ముందుంటాడు అనమాట. ఎందుకంటే ఆయన అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడు అగునట్లు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగున నిమిత్తం యేసుక్రీస్తు విమోచన కార్యాన్ని జరిగించాడు. కాబట్టి దేవుడు న్యాయం తీరుస్తాడు, అన్యాయం జరగదు. రైట్, ఇప్పుడు మరి ఆయన న్యాయం తీరుస్తాడని ఒకే బ్రదర్ నేను నమ్ముతున్నాను. కానీ మరి ఆలస్యంగా తీర్పు తీరిస్తే ఈలోగా నాకు ఇబ్బంది కలుగుతుంది బ్రదర్ అనే వాళ్ళకి ఒక ప్రశ్న అడుగుతారు. సో మరి దేవుని న్యాయం త్వరపెట్టాలంటే ఏం చేయాలి? సరే, లోకాసువార్త 18లో అయితే విసుకక నిత్యం ప్రార్థన చేయాలని ఉంది మొదటి వచనంలో. ఆ పారాగ్రాఫ్లో లాస్ట్లో ఏముంది? అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి ఆ విధవరాలు మాటి మాటికి వచ్చి గోజాడుతున్నప్పుడు నేను న్యాయం చేయాలి అని అనుకున్నప్పుడు దేవుడు తాను ఏర్పరచుకున్నవారు దివారాత్రులు తను కూర్చి మొర్ర పెట్టుచుండగా న్యాయం తీర్చడా త్వరగా తీరుస్తాడని ఉంది అక్కడ. మరి ఏమని ప్రార్థన చేయాలా? ఆయన న్యాయము త్వరగా జరగాలంటే మనం ఏమని ప్రార్థన చేయాలా? ఇలా ప్రార్థన చేయండి, దేవా నీవు న్యాయవంతుడవు, నీవు అన్యాయం చేయటం అసంభవం. ఫస్ట్ మాట. రెండో మాట ఎలా ప్రార్థన చేయండి? నువ్వు నీతిని బట్టి మాత్రమే తీర్పు తీరుస్తావు. రెండో మాట. మూడవది, ఆ నీతి యేసు ప్రభువే. సో ఈ 3 పలకండి చాలు, దేవుని న్యాయం మీరు త్వరగా చూస్తారు. ఫస్ట్, దేవా నీవు అన్యాయం చేయటం అసంభవం. 2, నీవు నీతి ద్వారా మాత్రమే, నీతిని బట్టి మాత్రమే తీర్పు తీరుస్తావు. 3, నేను నీతిమంతుడిని, క్రీస్తునందు, క్రీస్తు యేసే నా నీతి, కాబట్టి నువ్వు నీతిని బట్టి తీర్పు తీర్చు అని అడగండి. ఎందుకంటే ఆయన మనకు న్యాయం చేయటానికి ఎప్పుడు పని చేస్తున్నాడని మర్చిపోద్దు. దేవునికి ఇంకో పని ఏమైనా ఉందా? మీకు ఉంటుంది చూడండి, ఇప్పుడు జూమ్లో వాక్యం వింటానే ఉంటారు. ఇంకొక ఆలోచన, టిఫిన్ పెట్టేద్దామా, ఈలోగా ఒకసారి వీడియో ఆఫ్ చేసుకుని అలాగే వెళ్ళి టీ పెడితే పని అయిపోద్ది అనిపిస్తుంది మీకు. మీరేం చేస్తారు?
కాసేపటికి అక్కడ మనసుతో ఇక్కడ సరిగ్గా వాక్యం వినరు. నిజంగా ఈ గంట నిజంగా మీరు ఇచ్చేసారు దేవునికి 6 నుంచి 7 వరకు. అసలు ఇప్పుడు ఇంక ఏ పని పెట్టుకోకూడదని ఎవరైనా ఉన్నారా? వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ డిస్టర్బ్ అయిపోతారు. సరే, మీరు ఎలా ఉన్నా నాకు ఇబ్బంది లేదులే, మిమ్మల్ని సహిస్తాను. కానీ మీకు గుడ్ న్యూస్ చెప్తాను. దేవుడికి నువ్వు తప్ప ఇంకో పని లేదు. అది నువ్వు నమ్ము, అంతే. దేవుడికి నువ్వు తప్ప ఇంకో పని లేదు. అందుకనే ఇలా ఎప్పుడు ఆలోచన చేయకండి. ఏమనంటే దేవుడు ఏదో పని మీద వెళ్ళి ఉంటాడు, ఇల్లు కట్టుకుంటున్నాడేమో, వంట చేసుకుంటున్నాడేమో, లేకపోతే ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళాడేమో అనుకోవటానికి దేవుడు అలా పనిచేయడు. దేవుడు ప్రస్తుతం నీ పని మీదే ఉన్నాడు. మీకు ఎలా తెలుసు అండి అంటారు. నాకు తెలియకపోతే మీకు ఎలా తెలుసు? దేవుడు నా పని మీద ఉన్నాడని నాకు ఎలా తెలుసు అంటే, దేవుడు ఎల్లప్పుడూ తన కుమారుడని యేసుక్రీస్తుని చూస్తున్నాడు. ఆ కుమారుడు మన పక్షంగా ఆయనకు కనబడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24 ప్రకారం, దేవునికి కనబడుటకు పరలోకమందే ప్రవేశించిన క్రీస్తు అక్కడ నిరంతరం జీవిస్తున్నాడు. యేసు క్రీస్తు నిరంతరం జీవిస్తున్నాడు అనే దాన్ని ఇలా చెప్తాను నేను ఈ ఉదయకాలం. ఆయన ప్రతి క్షణం యాక్టివ్గా ఉన్నాడు పరలోకంలో మన పక్షంగా. ప్రతి క్షణం ఆయన యాక్టివ్గా ఉన్నప్పుడు దేవుడు కూడా యాక్టివ్గా యేసు ప్రభుని చూస్తున్నాడు. సో ఇప్పుడు చూడండి, ఒక్కొక్కసారి మనం ఇలా అనుకుంటాం కదా, ఎవరైనా క్లర్క్కి ఫోన్ చేసి, నేను మొన్న అనగా అప్లై చేశాను, నాకు ఏం జరగలేదు న్యాయం, ఏం చేస్తున్నాడు ఈ ఆఫీసర్ అంటే, ఒరే ఓపిక పట్టు, నీ అప్లికేషన్ రన్ అవుతుందంటే మీరు ఎంత ఆనందిస్తారు. అసలు ప్రస్తుతం పరలోకంలో మీ అప్లికేషనే ప్రాసెస్లో ఉంది. మీ గురించే, మీ అప్లికేషనే చదువుతున్నాడు ఆయన. మనకి ఇప్పటి నుంచి భయం కూడా పుడుతుంది. ఎందుకని? ఏ విధం చేతనైనా నన్ను అనర్హుడిగా చేస్తారా ఆఫీసులో అని? చేస్తారు. నేను తప్పించాలంటే ఖచ్చితంగా నీకు ఏదో ఒక అనర్హత చూస్తారు. కానీ దేవుడు మిమ్మల్ని పక్కన పడేయడానికి ఖచ్చితంగా లేదు. ఎందుకంటే మీ పెర్ఫెక్షన్ ఇస్తుంది. సో క్రీస్తే మన పెర్ఫెక్షన్, క్రీస్తే మన నీతి, క్రీస్తే మన పరిశుద్ధత, క్రీస్తే మన జ్ఞానం. కాబట్టి దేవుడు మన విషయంలోనే ఆలోచిస్తున్నాడు, దేవుడు మన విషయంలోనే పనిచేస్తున్నాడు అని మర్చిపోవద్దు. నేను ఇలా చెప్పనా, ఒకవేళ దేవుడు మీ వైపు చూడకపోతే ఏం జరుగుతుంది? తన కుమారుడికి ఆయన ప్రాముఖ్యత ఇచ్చినట్టే కాదు. ఆ కుమారుడు వెళ్ళింది ఎవరి కొరకు? నీ కొరకే, నా కొరకే. నా కొరకే పరలోకమందు ప్రవేశించాడు. దేవుడు ఆ కుమారుణ్ణి చూస్తున్నాడు. కాబట్టి మన పనులన్నీ అయిపోతాయి, న్యాయం జరుగుతుంది. అన్యాయం చేత అసంభవం. నీతిని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. మన నీతి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ ధైర్యం మనకు ఉండాలి. ఎందుకంటే ఈ ధైర్యం మనకు లేనప్పుడు మన నమ్మకాలు అనేవి మనకు ఆటంకాలు అయిపోతాయి. ఇప్పుడు భయపడుతున్నారండి, దేవుడు న్యాయం తీరుస్తాడా లేదని. ఆ భయంలో నుంచి మీరు చేసేవి మీ విశ్వాసానికి ఆటంకాలు అవుతాయి. మీకు జరగాల్సిన పని కాదు, నీ అంతటి నీవే నీకు దేవుడు చేయాల్సిన మేలుకు అడ్డు వచ్చేస్తావు. ప్రభువా, నీవు ఎక్కడుండి నీడలు నా తమ్ముడు చావకుండుననింది ఆమె. రాయి తీసివేయండి, లాజరును బయటికి రప్పించండి అని అంటే కూడా ప్రభువా వద్దు, వాడు చనిపోయి ఇప్పటికి 4 దినాలు అయింది అంటుంది కూడా ఆమె. మన జీవితంలో మేలు చేసేవాడికే మనం ఆటంకాలు క్రియేట్ చేయొద్దు. ఈ ఆటంకాలు ఎప్పుడు క్రియేట్ చేస్తాం? మనకు భయం కలుగుతున్నప్పుడు, పిరికితనం, ఇవన్నీ ఎక్కడి నుంచి కలుగుతాయంటే ధైర్యం మనకు లేకపోవటం. దేవుడు ఈ ఉదయకాలం నేను చెప్పిన వాక్యాన్ని మీరు స్మరించుకోండి, మీకు ఖచ్చితంగా ధైర్యం కలుగుతుంది. అది తప్ప వేరేగా ఆలోచన చేయండి, చాలా భయం కలుగుతుంది మీకు. మనం అందరం చీకటి లోకంలో ఉన్నాం. వెలుగులో నడవటానికి ఒక చిన్న అవకాశం ఉంది. మీకు చిన్నగా ఎగ్జాంపుల్ అర్థమవటానికి చెప్తాను. మీరు ఎప్పుడైనా ఫ్లైట్ ల్యాండ్ చేస్తారు కదా, అప్పుడు మీరు ఈ పైలట్ రన్వేని చూసుకుంటాడు, చూసారా? అది చీకటి ల్యాండ్ చేసే రన్వేలు ఎన్ని ఉంటాయి? స్టేషన్కి వచ్చాక, ఎయిర్పోర్ట్కి వచ్చాక ఒక్కటే ఉంటుంది. ఆ ఒక్క మార్గం ఆ పట్టణంలో ఎక్కడ ఉందో చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఆ సిగ్నల్స్ని బట్టి ఆయన దాని మీద దింపాలి.
మనం అలాగే వెళ్తాం బండి మీద, ఏ రోడ్డు బాగుంటే ఆ రోడ్లో పోతాం, సిమెంట్ రోడ్డు పోతాం, మట్టి రోడ్డు పోతాం, కానీ ఆయన దింపాల్సిన దాని మీదే. ఇప్పుడు లండన్ లాంటి పెద్ద పెద్ద మహానగరాల్లో ఆయన ల్యాండ్ చేయాల్సిన రన్వేని ఆయన గమనించుకుంటాడు. అసలు రన్వే అనేది ఎలా కనిపిస్తుందో తెలుసా, అంత పైనుంచి మళ్ళీ ల్యాండ్ చేసినప్పుడు. సో ఇదంతా ఆలోచిస్తే మనకి ఎంత ఆశ్చర్యం కలుగుతుందో, అలాగే దేవుని సంగతులు కొంచెం అటు ఇటుగా మీరు చూస్తే మీరు ఖచ్చితంగా మునిగిపోతారు, భయమేసేస్తుంది. ఎందుకంటే దేవుని సంగతులు అనేవి ఈ చీకటి ప్రపంచంలో ఒక వెలుగు మార్గం లాంటివి. కాబట్టి నువ్వు నమ్మితే దీన్ని నమ్ము, లేకపోతే నువ్వు మునిగిపోతావు అంతే. నువ్వు వెళ్తే మార్గంలో వెళ్ళు, అటు ఇటుగా కూడా అడుగేయద్దు, ఎందుకంటే నువ్వు తొట్టిల్లిపోతావు. అందుకనే నేను కొన్ని దినాలుగా వరుసగా చెప్తుంది ఏంటంటే, నీ మార్గమును వర్ధిల్ల చేసుకో. ఈ సంగతులు నీ దగ్గరికి వచ్చే ఉదయకాలం నువ్వు కూడా అనుకుంటా ఉండు, దేవా నువ్వు అన్యాయం చేయటం అసంభవం. యోబు గ్రంథం ప్రకారం, హోషేయ గ్రంథం 2:19 ప్రకారం నువ్వు నీతిని బట్టే తీర్పు తీరుస్తావు. రోమాపత్రిక 5:21 ప్రకారం యు ఆర్ మై రైచియస్నెస్. కొలస్సీ పత్రిక 1:18 ప్రకారం నీవు నా నీతికే ప్రయారిటీ ఇస్తావు. ఒకవేళ నువ్వు నా విషయంలో న్యాయం చేయకపోతే నువ్వు క్రీస్తుకు అన్నిటిలో ప్రాముఖ్యత కలిగించేవాడు కాదు. నువ్వు క్రీస్తుకు ఖచ్చితంగా అన్నిటిలో ప్రాముఖ్యత ఇస్తావు, ఎందుకంటే ఆయన ద్వారా విమోచన కార్యం జరిగింది. యోనాతాను సౌలుకి ఏం చెప్పాడు చెప్పండి దావీదు గురించి? నానా, ప్రాణానికి తెగించి దావీదును చంపాడు, అసలు దావీదు నువ్వు ఎందుకు చంపుతున్నావు నానా అని అడిగాడు. అతని ద్వారా ఇంత ప్రసిద్ధమైన కార్యం జరిగినప్పుడు మరి దావీదును మనం ఎలా చూడాలి? కానీ నువ్వు దావీదును చంపేద్దాం అనుకుంటున్నావు అని యోనాతాను ఎవరు చెప్తున్నాడు? సౌలుకు చెప్తున్నాడు. మరి నేను ఇలా అంటున్నాను, ప్రపంచంలో అన్నిటికంటే ఉన్నతమైన కార్యం చేసిన యేసుక్రీస్తుకు దేవుడు తన దృష్టిని ఇవ్వకుండా, తన ప్రాముఖ్యత ఇవ్వకుండా ఎందుకు ఉంటాడు? కాబట్టి దేవుడు నిర్ణయించుకున్నాడు. మీరు నమ్ముతున్నారు లేదో నాకు తెలియదు, మీ విషయంలో దేవుడు నిర్ణయం ఏంటంటే యేసుక్రీస్తుని ఎల్లప్పుడూ చూస్తున్నాడు, యేసుక్రీస్తును బట్టి మాత్రమే తీర్పు తీరుస్తున్నాడు, యేసుక్రీస్తు ద్వారానే కార్యాలు జరిగిస్తున్నాడు. అయితే మేలు జరిగేది ఎవరికి? అలాగైతే మేలు జరిగేది ఎవరికి? ఏంటండి మాట్లాడలేదు? అర్థమవుతుంది? నాకే. ఎవరంటే వాళ్ళకే. అది నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను, మీరేమో ఆప్షన్ యూజ్ చేసుకోవట్లేదు. సో దేవుడు యేసుక్రీస్తుకు అన్నిటిలో ప్రాముఖ్యత ఇస్తే మేలు జరిగేది నాకే. సో యేసుక్రీస్తుకు అన్నిటిలో ప్రాముఖ్యత ఇస్తాడంటే నమ్మకం ఏంటి? దయానందరావు అన్న ఇప్పుడు నిన్ను అడిగాను చెప్పు. దేవుడు ఖచ్చితంగా యేసుక్రీస్తుకు అన్నిటిలో ప్రాముఖ్యత ఇస్తాడని నీకు నమ్మకం ఉందా? ఎందుకు ఇస్తాడు? పర్లేదు, రైట్ అయినా రాంగ్ అని చెప్పు, నువ్వు వింటున్నావు లేదు నేను చెప్తాను తర్వాత. ఆయన పోలికలో జీవిస్తున్నాడు కాబట్టి అది నువ్వు వింటలేదు వాక్యం. మీటింగ్ అయిపోయాక ప్రసాద్ గారికి వెంటనే ఫోన్ చేయాలి, ఆయన చెప్తాడు నీకు వివరంగా. వినండి, మీరు ఎక్కడ కూర్చుంటే వినగలరు అక్కడే కూర్చోండి. నితిన్, దేవుడు ఖచ్చితంగా మేలే చేస్తాడా? యేసుక్రీస్తుకే ప్రాముఖ్యత ఇస్తాడా? యేసుక్రీస్తుకే ప్రయారిటీ ఇస్తాడని నీకు ఎలా తెలుసు? నితిన్ చెప్పు. ఆయన మన నీతి కావాలి. ఆయన మన నీతి ఓకే. అసలు యేసుక్రీస్తుకే ఎందుకు ప్రయారిటీ ఇస్తాడు పరలోకంలో దేవుడు? నువ్వు ఈసారి హైదరాబాద్ రాలేదనుకో నీ పేరు నికోదేమో అని మార్చేస్తాను. నువ్వు రాత్రి వాళ్ళు మమ్మల్ని కలుతున్నావు కానీ మెట్ట మధ్యాహ్నం కలుతలేదు. అది ఈసారి హైదరాబాద్ రా నువ్వు. రైట్. ఉందుర్తి చెప్పయ్యా, చెప్పు. దేవుడు యేసుక్రీస్తుకు ప్రాముఖ్యత ఇస్తాడని నమ్మకం ఏంటి? ఆయన నువ్వు ధన్యుడివయ్యా, నీ వాయిసే రావట్లేదు అసలే, నీ సిగ్నల్ బ్రేక్ అయిపోతుంది. రాజేష్ ప్రతిపాటి, దేవుడు యేసుక్రీస్తు ప్రాముఖ్యత ఇస్తాడు, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఇస్తాడని నీ నమ్మకం ఏంటి చెప్పు. ఆయనే విమోచన కార్యం జరిగించాడు. వెరీ గుడ్, అది రైట్ ఆన్సర్. అలా వినండి వాక్యం. దేవుడు క్రీస్తు ఖచ్చితంగా ప్రాముఖ్యత ఇస్తాడు, ఎందుకంటే ఆయన ద్వారా ఇంత ప్రసిద్ధమైన కార్యం జరిగింది. మనం ఒక మాట గుర్తుపెట్టుకోండి, శతాధిపతి దగ్గరికి వచ్చిన పెద్దలు ఏమన్నారు?
నీ వలన ఈ మేలు పొందుటకు ఆయన యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు మందిరం కట్టాడు. మందిరం కట్టినోడికే మేలు చేయాలంటే మరి విమోచకుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుడు ఎంత న్యాయం చేయాలి మనకి? కాబట్టి వాక్యాధారాలతో ఈ ఉదయకాలం నమ్మండి. దేవుడు తన దృష్టిని మన ప్రభు మీద నుంచి త్రిప్పలేడు. అసలు యేసుక్రీస్తు గురించి మనం పాడతాం కదా, అతికాంక్షణీయుడు అని. అతికాంక్షణీయుడు అంటే అర్థం ఏంటి? ఆయన మీద నుంచి ఈ కన్నులు మనం త్రిప్పలేమని అర్థం. అంత సౌందర్యవంతుడు ప్రభు అయిన క్రీస్తు. మరి ఆ క్రీస్తు అంత సౌందర్యవంతుడని ఆత్మ ద్వారా రాయించిన దేవుడు తన కన్నులను తన ప్రియుడి మీద నుంచి తొలగిస్తాడా? తొలగించకపోతే నీ అప్లికేషన్ మీద ఆయన ఫోకస్ పెట్టాడు, నీ ప్రాబ్లం మీద ఆయన ఫోకస్ పెట్టాడు, నీ విషయమే ఆయన ఆలోచిస్తున్నాడు. ప్రస్తుతం పరలోకం అంతా నీ విషయం గురించే వర్క్ జరుగుతుంది. ఇది నువ్వు నమ్మగలగాలి. ఈ మాటల చేత మీరు ఒకరినొకడు ఆదరించుకోండి అన్నాడు తెస్సలోనిక మొదటి పత్రిక 4:8. ఎందుకంటే ఈ మాటలు ఆదరించుకోకపోతే నిరీక్షణ కలగదు. ఆదరణ శుభ నిరీక్షణ కలగకపోతే స్వాధీనం చేసుకోలే. భయం అనేది చాలా ప్రమాదమైంది. ఎందుకంటే భయము అనేది తప్పుడు నమ్మకాల్లోకి తీసుకుపోద్ది, తప్పుడు ఆచరణల్లోనికి తీసుకుపోద్ది. మరి ధైర్యం కలగాలంటే కేవలం ఈ సంగతులు మాత్రం మన దగ్గర ఉన్నాయి. కాబట్టి వీటిని నేను పిలిచినప్పుడు ఎవరైతే నాకు సరిగ్గా ఆన్సర్ చెప్పలేదో మీరందరూ కూడా వాక్యం వినటం విషయంలో ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే మీరు అలా వింటే చాలా మెసేజ్ కోల్పోతున్నట్టే. నేను 100 పంపించినా మీరు 100 కంటే ఎక్కువ పొందుకోవాలి తప్ప మీరు 50 కూడా చెప్పలేకపోతే మీరు మెసేజ్ లాస్ అయిపోతున్నారు. కాబట్టి ఈ విషయంలో నేను ఉత్తరవాదిని కాదు. యోబు గ్రంథం 34వ అధ్యాయంలో 17వ వచనం, న్యాయమును ద్వేషించువాడు లోకము నేలున, న్యాయ సంపన్నుడైన వాని మీద నేరం మోపుదువా. సో ఇక్కడ చూడండి, మనం ఇలా అనుకుంది. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు మనల్ని పట్టించుకోవటం మానేశాడు, దేవుడు మన పని మీద లేడు, దేవుని దృష్టి మన మీద లేదు అనుకుందాం. ఇప్పుడు నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు నీ మీద దృష్టి పెట్టకపోతే, దేవుడు నీ విషయంలో పని చేయకపోతే, దేవుడు నీ పనిలోనే ఆయన ఉండకపోతే ఈరోజు భూమి కూడా తిరగటానికి అవకాశం లేదు. భూమి తిరగకుండా ఉంటుంది ఈరోజు. సూర్యుడు తన అంతఃపురంలోంచి బయలుదేరకుండా ఉన్నాడా? అప్పుడే బయలుదేరి వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, మీరు ఆలోచన చేయండి. సృష్టి అంతా ఏ నిబంధనను బట్టి నిర్వహించబడుతుంది? ఆ నిబంధనలో మనమే మెయిన్ రోల్. మనకి దేవునికి మధ్యలో ఉన్న క్రొత్త నిబంధనలో దేవుడు సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. సందీప్ అన్న ఎబ్రిల్కు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో సమస్తాన్ని నిర్వహిస్తున్నవాడు ఎవరైనా ఉందో చూసి చెప్పు. ఎబ్రి పత్రిక 1వ అధ్యాయంలో సమస్తమును నిర్వహిస్తున్నవాడు ఎవరు అని ఉంది, చూసి చెప్పు. తెలుగు బైబిలేనా మీరు చదువుతుంది అన్నా? ఇంగ్లీషా? రెండు ప్యారల్ గా చూస్తుంటారు. తెలుగు చూసి చెప్పండి నాకు. సమస్తమును నిర్వహిస్తున్నవాడు ఎవరైనా ఉంచవచ్చు, చూసి చెప్పండి. అక్కడే ఉంది, ఎబ్రి పత్రిక 1వ అధ్యాయంలో 1వ వచనాల్లోనే ఉంది. మీరు చూసి చెప్పండి సందీప్ అన్న. స్పీడ్గా చెప్పాలి పాస్టర్ గారు. రైట్, ఎవరని చెప్పండి. ఏమనుంది అక్కడ? కుమారుని ద్వారా తన మహత్తు గల మాట చేత కుమారుడు సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు అని ఉంది. అంతే ఉందా? తన మహత్తు గల సమస్తాన్ని నిర్వహిస్తుంది ఎవరు? కుమారుడు అని ఉందండి. అంటే ఇప్పుడు దేవుడు సమస్తాన్ని మాట చేత నిర్వహిస్తున్నాడు. మాట ద్వారా నిర్వహించబడే నిబంధన ఇది. మాట ద్వారా సమస్తాన్ని జరిగించే నిబంధన ఏది? విశ్వసించితిని కనుక మాట్లాడుతున్న నిబంధన ఏది? అది న్యూ కవనెంట్. ఆ కవనెంట్ ఇప్పుడు ఎవరెవరికి మధ్యలో ఉందంటే దేవునికి మనకు మధ్యలో ఉంది. ఆ మధ్యవర్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎబ్రీ పత్రిక 8:6లో, ఎబ్రీ పత్రిక 9:15లో, ఎబ్రీ పత్రిక 12:24లో క్రొత్త నిబంధనకు ఆయన మధ్యవర్తి అని మనం చూస్తాం. ఇప్పుడు ఈ సమస్తాన్ని ఏలుతున్నది
ఆ న్యాయాన్ని బట్టి అని అంటే అందులో ముందున్నది ఎవరు? మనమే. మనల్ని తప్పించి ఈరోజు భూమి పని చేస్తాడా దేవుడు? మనల్ని తప్పించి సూర్యుని పని చేస్తాడా? అసలు ఇంకా ఇలా అంటాను, మీరు ఇంకా మీ పిల్లలకి టిఫిన్లు వండి పెట్టారు లేదో నాకు తెలియదు, కానీ సముద్రంలో ఉన్న ప్రతిదానికి, ఆకాశంలో ఎగురుతున్న ప్రతిదానికి ఆయన ఆల్రెడీ ఫుడ్ ఏర్పాటు చేశాడు. అంటే దేవుడు ఇంత సృష్టిని ఏ న్యాయాన్ని బట్టి నిర్వహిస్తున్నాడో ఆ న్యాయంలో మెయిన్ పాత్రలో మనం ఉన్నాం. మీకేమన్నా అర్థమవుతుందో లేదు? ర్యాన్సమ్ అర్థమవుతుందా? ఇప్పుడు బాలాంతరంలోనే ఉన్నావా? బాలాంతరంలో నువ్వు ఒకసారి బయటికి వెళ్ళి చూడు, సృష్టి నిర్వహణ నీకు స్పష్టంగా కనపడుతుంది. ఆ సృష్టి నిర్వహణ చేస్తున్న దేవుడు ఇప్పుడు ఏ నిబంధనను బట్టి చేస్తున్నాడో ఆ నిబంధన నీకు దేవునికి మధ్యలో ఉంది. అది అర్థమైతే నిన్ను దేవుడు ఎలా చూస్తున్నాడు నీకు అర్థమైపోయింది. ఈ భూమి, ఈ సూర్యుడు, ఈ ఆకాశ పక్షులు, ఈ సముద్రము, ఈ సమస్తము దేవుడు నిర్వహిస్తున్న న్యాయము, దేవుడు నిర్వహిస్తున్న విధానంలో ఆ నిబంధనలో నీకు దేవుడు అసలు కుమారుడు అనే పేరు ఎవరిని బట్టి వచ్చింది? సరే, కుమారుడే సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు అన్నది కదా. కుమారుడు అనే పేరు ఎవరిని బట్టి? నిన్ను బట్టే వచ్చింది. ఎందుకు వచ్చిందంటే అదే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదివారు కదా, 4వ వచనం చదవండి. ఆయన కుమారుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే దేవదూతలు ఎవ్వరూ ప్రాయశ్చిత్తం చేయలేదు కానీ ఆయన మన పాపాలకు శుద్ధి చేశాడు కాబట్టి వచ్చింది ఆయనకు ఆ పేరు. కుమారుడు అనేది ఆది నుండి దేవుని పేరు కాదు. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం చదివితే కుమారుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆయన కుమారులుగా మనల్ని చేశాడు కాబట్టి వచ్చింది, స్వతంత్రులుగా చేశాడు కాబట్టి వచ్చింది. అంటే ఇప్పుడు సృష్టి నిర్వహిస్తుంది ఎవరు? ఒక్క దిప్పుకోకుండా చెప్పొచ్చు కుమారుడు అని. కుమారుడు అనే పేరు ఎవరిని బట్టి వచ్చింది? నన్ను బట్టి వచ్చింది. మరి ఈ సృష్టిని అంతటి నిర్వహిస్తున్నవాడు మనల్ని బట్టి నిర్వహిస్తున్నప్పుడు మనకు న్యాయం ఎందుకు తీర్చడండి? మన ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళకి అన్ని తీర్పులు బాగా తీరుస్తారు, మనకు మాత్రం తప్పుడు తీర్పులు తీరుతారు. దేవుడు మన అన్నిటినీ నిర్వహిస్తున్న వాడే మనకి ఎంత మంచి చేస్తాడు. కాబట్టి ఆలోచన చేయండి, మనమే ముందున్నాం, ఆ తర్వాతే మిగిలినవి ఉన్నాయి. ఇన్ని విషయాల్లో దేవుడు న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ ఎర్త్ మారిద్దా? భూమి తన వేగం మారితే ఏం జరిగింది? సర్వనాశనం అయింది. ఇప్పుడు దేవుడు అంత చక్కగా దాని విషయంలో నిర్వహిస్తున్నప్పుడు నా విషయంలో ఎందుకు నిర్వహించడం? అన్నా ఎందుకు చేయట్లేదు, నాకు అది డౌట్ అవుతుందని అడుగుతారు నన్ను. అడగండి, ప్రార్థన చేసుకోండి, ఈ విషయాలన్నీ పెట్టి ఉదయకాలం అడగండి. దేవుడు నీ విషయంలో ఖచ్చితంగా న్యాయం చేస్తాడనేది ఉదయం నువ్వు నమ్మాలి. దేవుడు అన్యాయం చేయుట అసంభవం. దేవుడు నీతిని బట్టే తీర్పు తీరుస్తాడు. ఆ నీతి మన ప్రభువైన యేసుక్రీస్తే. ఇప్పుడు మనం చదువుతున్న ఇంకొక వండర్ఫుల్ రెవల్యూషన్ ఏంటంటే లోకమును ఏలుతున్నవాడు న్యాయం తప్పుతాడా? లోకాన్ని కానీ సృష్టిని కానీ ఆయన ఏలుతున్న దేన్ని బట్టి? తన మహత్తుగల మాట చేత లేదా కుమారుడు. ఈ మాటలన్నీ చూస్తే ఆ కవనెంట్ నీకు నాకు మధ్యలో ఉంది. మనం ధైర్యంగా బయటికి వెళ్ళి ఈరోజు దేవునికి నాకు మధ్యలో నిబంధనను బట్టి మా ఊర్లో ఉన్న పెట్లన్నిటికీ దేవుడు ఆహారం పెట్టాడని చెప్పొచ్చు. నువ్వు దేవుడికి నాకు మధ్యలో నిబంధనను బట్టి దేవుడు ఈరోజు ఈ భూమిని తిప్పుతున్నాడండి అని చెప్పొచ్చు. వెర్రి మాట్లాడినట్టే ఉంటారు. వెర్రితనం కూడా భక్తిలో భాగమే. లోకానికి మనం వెర్రివారంగా కనిపిస్తాం ఎప్పుడంటే మనం అసలు విశ్వాసం బట్టి మాట్లాడితే. లోతులాగా అన్ని లోపల దాచిపెట్టుకుని చచ్చిపోకండి. అబ్రహాంలాగా నోరు తెరిచి మాట్లాడండి. ఇంకెంతకాలం భార్యకి చెప్పుకోలేడు, పిల్లలకి చెప్పుకోలేడు, బయటకు వచ్చి ఒక వాకింగ్ కూడా ఎవరికి చెప్పడం. లోతులాగా లోపల ఉంటే చచ్చిపోతాం ఏదో ఒక రోజు ఒంటరిగా. సో ఓపెన్ అవ్వండి, బయటకు వచ్చి ధైర్యంగా స్నేహితుల మధ్యలో కలుసుకొని ఎరా చూసేవారా పెట్టలన్నిటికీ ఆహారం ఎలా పెట్టాడు దేవుడు, నన్ను బట్టి అనాలా. సో దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. బయటకు వచ్చి మన ధైర్యంగా ఏం చెప్పాలా? ఈరోజు భూమి అంతా ఎలా తిరిగేస్తుందంటే కేవలం దేవుడికి నాకు మధ్యలో ఉన్న ఆ సంబంధాన్ని బట్టి అనాల. ఏం మాట్లాడుతున్నారా నువ్వు పిచ్చోడు అంటే అప్పుడు నువ్వు ఓపెన్ అయ్యి మీరు ఊహించుకున్నట్టు వీరు మద్యంతో మత్తులు కాదు, పొద్దుపోటు జామ్ అయినా కాలేదు, యోబేలు గ్రంథం అంది ఎలా ఉందన్నట్టు మీరు కూడా మీ గ్రంథం తెరిచి విషయం చెప్పాలి. యోబు గ్రంథం తెరిచి చదువు, లోకమును ఏలుతున్నవాడు న్యాయం తప్పుతాడా? సో అది మన విశ్వాసం అన్నమాట.
మళ్ళీ చెప్తున్నాను, సర్వశక్తుడు దుష్కార్యం చేయటం అసంభవం. మన విషయంలో దేవుడు న్యాయం తప్పితే దేవుడు దుష్కార్యం చేసినట్టే. చేస్తాడా మూర్తంకులు? దేవుడు దుష్కార్యం చేస్తాడా? ఉం? చేయలేను. చేయడు. రేవంత్, దేవుడు దుష్కార్యం చేస్తాడా? నువ్వు తలకే అడ్డం కూపావంటే మిగిలిన వాళ్ళందరూ రేవంత్కి డౌట్ ఉందేమో అనుకుంటున్నారంట. లేదన్నా, ఏం లేదు, డౌట్ లేదా? దేవుడు దుష్కార్యం చేయడా? చేయడన్నా, దేవుడు చేయడు. దేవుడు చేయడండి. దేవుడు దుష్కార్యం చేయడు. ఒక చోట ఇలా రాశాడు కదా, యాకోబు పత్రికలో ఏమన్నాడు? దేవుడు కీడు విషయమై శోధింపబడనేరాడు గనుక ఎవడైనాను శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుతున్నానని అనకూడదు అన్నాడు కదా, యాకోబు 1:13. అసలు దేవుడు కీడు విషయంలో శోధించబడనే పడడు. ఆయన తప్పు చేయకపోవడం కాదండి, అసలు దాని విషయంలో ఆయన శోధనే రాదు. మనం తప్పు చేస్తాము, తప్పు విషయంలో తప్పు చేయకపోయినా ముందు శోధించబడతాం కూడా. అసలు దేవునికి ఆ శోధన వచ్చేదానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఆయన స్వభావంలో కీడు విషయంలో శోధించబడటమే లేనప్పుడు కీడు ఎలా చేస్తాడు దేవుడు? దుష్కార్యం విషయంలో శోధించబడే నేచర్ అయింది కానప్పుడు ఆయన ఎలాగూ కీడు చేస్తాడు? అయ్యి బాబోయ్, దేవుడు అన్యాయం చేసేసాడండి, దేవుడు అన్యాయం చేసేసాడండి అని మీరు అంటానికే లేకుండా చేస్తాడు. సో కొంతమంది భయపడుతున్నారు అనుకుంటున్నాను నేను. మా పోలరాజాన్లు అంటారు, నేనన్నా భయం వేస్తుందా? దేవుడు న్యాయం చేస్తే దెబ్బతినేది నేనేనన్నా, ఎందుకంటే నేను ఒకరికి అన్యాయం చేశాను అన్నట్టు కూర్చున్నావేటి? అదేం లేదుగా. కత్తికి 2 సైడ్లు పొదనున్నట్టు 2 సైడ్లు కూడా ఆలోచన ఉంది కదా. దేవుడు న్యాయం చేస్తే మనకు మేలు కలిగితే బాగానే ఉంటుంది. దేవుడు గట్టిగా న్యాయం చేస్తే మనకు దెబ్బ తగిలితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నావా? నువ్వు కాదులే, ఎవరైనా ఆలోచిస్తున్నారా? నేను ఇలా చెప్తాను, మరి మన ఇతరులకు అన్యాయం చేయడం తప్పే కదా. మరి వాళ్ళకి దేవుడు న్యాయం చేయనియండి, మనం అన్యాయం చేసినందుకు మనకు శిక్ష చేయనియండి. ఆ తర్వాత తప్పు చేయకుండా మనకు దేవుడు కాపాడుతాడు, మనకు మేలే. నేను ప్రశాంత్, అంతే కదా. ఇప్పుడు నువ్వు నాకు అన్యాయం చేసావు లేదా? చేసావు. ఇప్పుడు నా విషయంలో దేవుడు నిన్ను కొట్టాలి లేదా? కొట్టాలి. దేవుడు నాకు న్యాయం చేయాలి లేదా? చెయ్యాలి. నువ్వు మైకాన్ చేసుకుంటావు. దేవుడు నిన్ను శిక్ష చేశాక నువ్వు ఇంక ఏ తప్పు చేయకుండా దేవుడు చేస్తాడా? ఓకేనా? రైట్. నువ్వు తలకి ఊపావు కాబట్టి నువ్వు నాకు ఏదో అన్యాయం చేసావని అందరూ నమ్మారు, అది అలాగే అట్లా ఉండవలసిందే, అంతే. ఆ అన్యాయం చేయక ఇంక నాకు. కాబట్టి న్యాయం చేస్తాడు దేవుడు, న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా. మీరు కూడా ఎవరికైనా అన్యాయం చేస్తే మీరు ఒక ప్రార్థన చేయండి, ప్రభువా నేను ఫలానా వ్యక్తి విషయంలో అన్యాయంగా ప్రవర్తించాను, కానీ ఈ ఉదయం తెలుసుకున్నాను ఆ వ్యక్తికి నువ్వు న్యాయం చేస్తావని. నువ్వు ఆ వ్యక్తికి న్యాయం చేయాల్సిందే. అయితే నేను ఆ వ్యక్తికి అన్యాయం చేశాను కాబట్టి నీ వలే నేను కూడా ఎప్పుడు అన్యాయంగా చేయకుండా నన్ను కూడా సరి చెయ్యి అని అడగండి, చాలంతే. నిన్నేం చంపాడు? యోనా మత్స్యం కడుపులోకి వెళ్ళిన తర్వాత చచ్చిపోతాను అనుకున్నాడా? శిక్ష చేయటం అంటే చంపేయటం కాదు, శిక్ష చేయటం అంటే నాశనం చేయటం కాదు. ఒకసారి మీ కడుపులో చేప కాదు, చేప కడుపులో మీరు ఉండటం ఊహించుకోండి. మీ కడుపులో చేపలు ఊహించుకుంటారులే, చేప కడుపులో మీరు ఊహించుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అంతలాగా వెళ్ళిన తర్వాత బ్రతికి బయటకు వస్తాం అనిపిస్తుందా? కానీ ఆయన బ్రతికిస్తాడు ఖచ్చితంగా. శిక్ష వేరు, శిక్షావిధి వేరు. శిక్షావిధి నాశనం, శిక్ష నాశనం కాదు. అందుకని యోనా కూడా నమ్మాడు, అక్కడుండి ప్రార్థన చేశాడు. 3 దినాల్లో యోనా మళ్ళీ కక్కివేయబడ్డాడు. కానీ ఈలోగానే యోనాలో ఒక మంచి మనసు, మారు మనసు వచ్చింది. యోనా నినివేకి వెళ్ళి ప్రకటన చేశాడు. అంచేత అన్యాయం మనం చేస్తున్నట్లయితే అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు అని మనం ఎరుగుతాం కదా. కాబట్టి మనం దేవుని పిల్లలమే, కానీ అన్యాయం చేస్తున్నప్పుడు దేవుడు మన విషయంలో ఖచ్చితంగా అన్యాయం చెయ్యకుండా మనల్ని కాపాడడానికి
ఆయన తీసుకెళ్లే దారిలో తప్పకుండా వెళ్ళండి. అన్నా నేను వెళ్తాను, నువ్వు కూడా రా అంటే నేను ఎందుకు వస్తాను, అది నువ్వు చేసావు, నువ్వు వెళ్ళు, నువ్వు వచ్చేయి, ఏం పర్లేదు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు నేను భయపడను. కొన్నిసార్లు మనల్ని ప్రభు శిక్ష చేస్తున్నప్పుడు నీ భార్య నీతో రాదు, నీ భర్త నీతో రాడు ఆ శిక్షణలో, కానీ నువ్వు ఫేస్ చేయాలి దాన్ని. ఎందుకంటే నువ్వు ఫేస్ చేసినా కూడా ప్రభు అప్పుడు నీతో ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రశ్న అడుగుతాను. మన సహోదరులో ఎవరో చట్టాన్ని మీరు తప్పు చేశారండి, జైల్లో వేశారు. మనమందరం అతనితో జైల్లో ఉండగలమా? పృథ్వీ అన్న, పోలీస్ గారు చెప్పండి, మీరు ఏదో ఒకటి చెప్పండి, న్యాయం చేయండి సార్. కాదన్న, ఇప్పుడు మా రాంబాబు అన్నే ఉన్నాడు, ఏదో తప్పు చేశాడండి, జైల్లో వేసేసారు. ముసలోడు, ఇప్పుడు షుగర్ కూడా కంట్రోల్లో ఉండదు, టెన్షన్ పడిపోతాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మగారిని అన్న కొంచెం అవకాశం ఇస్తారా? ఇద్దరినే కలిపి ఉంచుతారు, ఏమన్నా ఛాన్స్ ఏమన్నా చెప్పండి. ఛాన్స్ లేదండి అసలు. లేదంటారా? కొంచెం ఆలోచించండి అన్న. ఎంత ఆలోచించినా కష్టం అండి. కాబట్టి యూ హ్యావ్ టు ఫేస్. ఇప్పుడు ఓ పని చేద్దాం, పృథ్వీ అన్న, యేసు ప్రభుని పంపిద్దామా కాలేబు గారితో లోపలికి? ఖచ్చితంగా ఆయన ఉంటాడన్న. అది సో కాబట్టి పృథ్వీ అన్న కూడా చెప్పాడు, యేసు ప్రభుని కూడా సెంట్రల్ జైల్లో పెట్టారనమాట. కాబట్టి మీతో ప్రభు అయితే ఉంటాడండి, అందరం అయితే రాము. కాబట్టి నువ్వు చేసిన తప్పుకి దేవుడు నిన్ను శిక్ష చేస్తున్నప్పుడు నీ భార్య, నీ పిల్లలు, లేదా నీ భర్త, నీ పిల్లలు అందరూ దీన్ని నీతో రావాలని కోరుకోవద్దు. నువ్వు ఫేస్ చేయి. ఎందుకు నువ్వు అన్యాయం చేసావు ఒకరికి? కాబట్టి నువ్వు దాన్ని ఫేస్ చేయి. కానీ రేపు నువ్వు ఖచ్చితంగా బయటకు వస్తావు, లేదా ఆ పరిస్థితుల నుంచి ఖచ్చితంగా బయటకు వస్తావు. ఈ మధ్యలో ప్రభు నీతో ఉంటాడు. ఎవరు నేను విడిచిపెట్టినా ప్రభు నీతో ఉంటాడు. అయితే ఈ కాన్సిక్వెన్సెస్ గుండా నువ్వు వెళ్ళటం మంచిదే. నేను అందుకనే ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్తా కదా, స్కూల్లో పిల్లలు హోంవర్క్ చేయకపోతే ఏం చేయాలన్నాడు? వదిలేయండి అంతే, వాళ్ళని దెబ్బలు కొట్టనండి. మీరు వెళ్ళిపోకండి, స్కూల్కి వెళ్ళిపోయి మీరు కూడా చేయబట్టి నన్ను కొట్టేయండి మా అబ్బాయి బదులు అని అంటే ఎట్లా? లేకపోతే అబద్ధాలు ఆడితే ఎలాగా? వాడు అలాగే వెళ్ళాలి కదా. కాబట్టి చింటూ కోసం పౌల్రాజు గారు స్కూల్కి వెళ్ళకూడదు, స్కూల్తో అబద్ధం ఆడకూడదు. అలాగే ఫ్రూటీ కోసం వాళ్ళ మమ్మీ డాడీ కూడా అబద్ధాలు ఆడకూడదు. మా బాబుకి నిన్న నుంచి బాగాలేదండి అంటే అబద్ధం కదా. క్రీస్తునందు మనం నిజమే చెప్పాలి. కాబట్టి వీడు నిన్నంతా తిరిగేశాడండి, వీడు అసలు ఏం హోంవర్క్ చేయలేదు, ఇప్పుడు దెబ్బలు కొడతారో కొట్టండి, ఏం పర్లేదు, అది కొడితేనే కదా మా వాడు బాగుపడేది అని స్కూల్కి ఫోన్ చేసి చెప్పాలి. అర్థమైందా సార్ రాజుగారు? నన్ను వదిలేండి బాబు, నీకు దండం పెడతానని ఎట్టినట్టు ఉంది, కానీ అర్థమైంది అన్నట్లేదు సార్, వదిలేస్తాలే. ఇక నిన్ను అజ్ఞాన కాలాలు చూసినట్టు చూస్తాను, ఇక నుంచి చూచి చూడనట్టుగా ఉంటాను నిన్న. ఇక నీవు దిద్దుబాటులోకి రాలేదే, వదిలేస్తాను. కానీ ప్రభుకు స్తోత్రం చెప్పండి. ప్రభు మనల్ని ఎంత మంచి కాపరంటే, ఆయన ఎంత మంచి తండ్రి అంటే, శరీరులకే భయపడుతున్న ఆత్మలకు తండ్రి అయిన వానికి లోబడాలి కదా. ఆయన అసలు మనల్ని వీటి గుండా ఎలా చేస్తాడు. ఎన్ని కుక్కలు మన మీదకి వచ్చినా కూడా కొన్నిసార్లు దేవుడు మరి తప్పు చేసావు కాబట్టి మరుగుతాయి, నువ్వు యాక్సెప్ట్ చేయదీన్ని, అంతే, నువ్వు అంగీకరించు, ఆ తర్వాత నేను నిర్మలుడుగా చేసుకుంటానంటాడు. అంటే ఆయన కఠినుడైన తండ్రి ఏం కాదు. ఎందుకంటే మన ద్వారా ఒకరికి అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు, అన్యాయం చేయటం అసంభవము అని చెప్పబడిన దేవుడు, దుష్కార్యం దేవుడు చేయటం అసంభవం అని చెప్పబడిన దేవుడు మన ద్వారా ఇతరులకు కీడు కలుగుతున్నప్పుడు మనల్ని ఆ తప్పు విషయంలో పశ్చాత్తాపడే దారిలో తీసుకొని రాడా? ఖచ్చితంగా తీసుకొని వస్తాడు. కాబట్టి కత్తికి 2 సైడ్లు పదునున్నట్టు దేవుని వాక్యము 2 అంచులు గల వాడి అయినా ఖడ్గం. కాబట్టి మనం ఒక్క సైడ్ ఆలోచన చేయొద్దు. దేవుడు అన్యాయం చేయడు, అన్యాయం చేసినోడు కూడా వదలడు. కాబట్టి మనం ఎవరికి అన్యాయం చేస్తున్నా ఆ విషయంలో దేవుడు ఆ అన్యాయం యొక్క తీవ్రత అర్థమయ్యేటట్టు చేస్తాడు. ఫైనల్గా నేను ముగించే ముందు యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఏమన్నాడంటే 4వ వచనంలో, మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొర్రపెట్టుచున్నది, మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవుల్లో చొచ్చి ఉన్నవి అన్నాడు. కాబట్టి ఎవరికైనా మనం అన్యాయం చేస్తున్నట్లయితే ఆ విషయంలో ప్రభు వారి మొర్ర వింటున్నాడు అనేది మనం వినాలి, మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రభు తెస్సలోనికైలకు రాసిన పత్రికలో కూడా ఏం చెప్తున్నాడంటే 4వ అధ్యాయంలో వచనం 6లో, ఈ విషయం అందు ఎవడును అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకుండవలను,
ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారం ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయవాడు. ప్రతిదండన ఉంటుంది. ఉపేక్షించద్దు, ఇది మనుషుల వాక్యం కాదు, ఇది ఆత్మే చెప్తున్నాడని నెక్స్ట్ లైన్లో వచ్చిన 8లో చెప్పాడు. నేను చెప్పే కదా పెంటపాడులో పోస్ట్ అయిన పౌలు వాక్యం చెప్తేనంట నిజంగా దేవుని వాక్యమే అన్నారంట. కానీ ఒక జారత్వం విషయంలో వాక్యం చెప్తే అన్నారంటే ఇది దేవుని వాక్యం కాదు, ఇది పౌలు వాక్యం అన్నారంట. అంటే మనకు నచ్చని దగ్గర ఏమో పౌలు వాక్యం, నచ్చిన దగ్గర దేవుని వాక్యమా? ఖచ్చితంగా కాదు. సహోదరుడు మోసపోతున్నప్పుడు ఆ సహోదరుని పక్షంగా మనకు ప్రతిదండన ఉంటుంది. అయితే ప్రతిదండన చేసేవాడు మన నీచంగా అయితే చూడ్డు. ఇప్పుడు స్కూల్లో కొట్టినప్పుడు మనల్ని నీచంగా చూసి కొట్టే టీచర్లు కూడా ఉంటారు. కానీ తల్లిదండ్రులు కొడితే మనల్ని నీచంగా ఎంచుతారా? ప్రియముగా ఎంచి కొడతారు. దేవుడు నీచంగా నిన్ను ఎంత మాత్రం ఎంచడు. 39 కొరడా దెబ్బల కంటే ఇంకో దెబ్బ కూడా ఎక్కువ ఎందుకు కొట్టకూడదు? చెప్పండి. 39 కొరడా దెబ్బల కంటే యూదుల్ని ఇంకో దెబ్బ ఎందుకు కొట్టద్దు అన్నాడు ఎక్కువ? సరే, తర్వాత చదవండి. మరి మీరు వాక్యం బాగా చదవాలండి. మీరు జీకే బాగా చెప్తారు కానీ వాక్యం చెప్పట్లేదు. ఎందుకంటే నువ్వు 39 కొరడా దెబ్బల కంటే ఒక్క దెబ్బ ఎక్స్ట్రా కొట్టినా నీ సహోదరుడు నీకు నీచం కనపడతాడని రాశాడు. నీ సహోదరుడు నీకు నీచం కనపడ, తప్పు చేశాడు కాబట్టి కొడుతున్నావు కానీ నీ తమ్ముడు తప్పుడోడు కాదు. తప్పు చేసావు కాబట్టి కొడుతున్నావు కానీ వాస్తవంగా నీ కొడుకు పాపి కాదు. సో దేవుడు మనల్ని పాపిగా ఎప్పటికీ చూడలేడు. పరిశుద్ధుడిగా చూసి కొడుతున్నాడు. ఆ తప్పును బట్టే కొడుతున్నాడు. కాబట్టి ఆయన ఎంతవరకు చేయాలో అంతవరకే చేస్తాడు, మించి చేయడు. మించి చేస్తే మనం నీచులు కనపడదు. మనల్ని నీచులుగా చూడాలనుకుంటాడా? ఖచ్చితంగా చూడాలి. సత్యప్రసాద్ గారు చాలాసార్లు అంటాడు, ఎందుకంటే నన్ను చిన్న చూపులు చూస్తున్నారని. నిజంగా నేను చిన్న చూపులే చూస్తున్నాను, కానీ దేవుడు చూడట్లేదుగా. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఎవరిని చిన్న చూపులు చూడట్లేదు. కాబట్టి మిమ్మల్ని ఆయన ఎక్కువగా కొట్టడు. ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చి వెనక్కి లాగేస్తాడు. అంతకంటే ఎక్కువ ఎవరైనా చేస్తే మాత్రం ఆయన ఊరుకోడు. 4 ప్రభుత్వాలను దేవుడు లేపి ఇశ్రాయేలీలను శిక్ష చేస్తున్నప్పుడు వాళ్ళ తర్వాత పత్రికలు రాశాడు. ఏమని తెలుసా? నా పిల్లలు తప్పు చేస్తున్నారని మీ చేతికి అప్పగిస్తే మీరు కూడా ఓన్ రెవెంజ్లు తీర్చుకున్నారు కదరా, మీ పగనే మీరు పగ తీర్చుకున్నారు, నేను కూడా తీర్చుకుంటా మీ మీద పగని రాశాడు. కాబట్టి పాత నిబంధన గ్రంథాన్ని మనం పరిశీలిస్తే సో మనకు క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే దేవుడు మనం అన్యాయం చేసినా కూడా ఎవరికైనా ఆ విషయంలో మనల్ని ప్రతిదండనలోకి తీసుకెళ్తాడు. మంచిదంటారు కాదంటారు? ప్రసాద్ అన్న మంచిది సార్. మంచిదే. ఇప్పుడు మీరు నాకు అన్యాయం చేశారు లేదా? నేను చేయలేదండి. చేశాడండి, అన్యాయం చేశాడు. ఈ అన్యాయం చేసిన విషయంలో దేవుడు ఆయన్ని ప్రతిదండనలో తీసుకెళ్ళాడు. అప్పుడు న్యాయం చేయి ప్రభు అని అడగొచ్చా? అడగండి, పర్లేదు. న్యాయమే చేస్తాడు. ఏంటంటే అది ప్రతిదండన, న్యాయం. కాబట్టి చేస్తాడు, ఎందుకంటే ఆయన చూస్తున్నాడు కాబట్టి. కాబట్టి ఉదయకాలం ఈ వర్తమాన ప్రభు మనందరూ చేశాడా? చెప్పండి. ఏదైనా అన్యాయం చేసి ఉంటే నాకే చెప్పండి, పృథ్వీగారికి నేను అప్పగించేస్తాను. ప్రభు స్తోత్రం చెప్పండి. ఉదయకాలం అందరూ మీరందరూ మైకులు ఆఫ్ చేసుకొని నాతో వెనకాల ఈ మాట చెప్పండి. దేవుడు అన్యాయం చేయటం అసంభవం. దేవుడు నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు. క్రీస్తు యేసే నా నీతి. దేవుడు నాకు అన్ని విషయాల్లో న్యాయమే చేస్తాడు. అందరూ చెప్తున్నారు ఆనంద్ బాబు అన్న ఒక్కడు తప్ప. ఈయన చెప్తులేదండి. ఈయన యాండే చెప్పండి బాబు, చెప్పండి. ఇప్పుడు ఆ 3 చెప్పండి మొదటి నుంచి నేను చెప్పినాయి. నేను వాక్యం సరిగ్గా వింటలేదన్న. సత్యనారాయణ అన్న, అనుకన్నా, ఈయన వెనకాల చెప్తులేదు. ఈ స్టూడెంట్ మనకి పని అవుతులేదు. చూడండి, మరి ఫోన్ చేసి మాట్లాడండి ఇంత. సరే, ఇప్పుడు అందరూ చెప్పండి. మళ్ళీ ఒక అవకాశం ఇస్తున్నాను. దేవుడు అన్యాయం చేయటం అసంభవం. నీతిని బట్టే తీర్పు తీరుస్తాడు. 3, ఆయనే మన నీతి. 4, యేసుక్రీస్తుని ముందు పెట్టాడు. రైట్, మీరు ధ్యానం చేయండి. యేసుక్రీస్తుని అన్ని విషయాల్లో ముందే పెడతాడు కాబట్టి నీకు అన్ని విషయాల్లో న్యాయం జరుగుతుంది.
ఐదవ సంగతి నేను చెప్పకపోయినా మీరు హృదయంలో పెట్టుకోండి. మీరు ఎవరికన్నా అన్యాయం చేసినా కూడా దేవుడు ఆ విషయంలో మిమ్మల్ని ప్రతిదండం చేస్తాడు. ఆ ప్రతిదండలో మిమ్మల్ని అయితే నీచులుగా చూడడు. ఎవడైనా దెబ్బలు కొట్టినప్పుడు నీచులుగా ఎంచి కొట్టేస్తాడేమో, కానీ దేవుడు మాత్రం నీచులుగా ఎంచడు. దేవుడు మిమ్మల్ని ప్రియులుగా ఎంచుతాడు. ఎంతవరకు చేయాలో శిక్షణ అంతవరకు చేస్తాడు. నీ జీవితంలో ఇంకొకసారి ఎవరికి అన్యాయం చేయకుండా నిన్ను ఆయన జాగ్రత్త చేస్తాడు. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ప్రభు ఈ ఉదయకాలం మీ తలంపులు మనందరి వెనుకలో దీవించండి. ఆమేన్. నేను నీతిమంతుడును, దేవుడు నా పట్ల న్యాయం తప్పిన అని యోబు మాట్లాడుతున్న మాటలకి ఎలుగు ఇస్తున్నటువంటి ప్రత్యుత్తరం, దేవుడు అన్యాయం చేయడం అసంభవం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ 34 అధ్యాయం 5వ వచనం నుంచి దేవుడు ఇప్పుడు తన నీతిని బట్టి తీర్పు తీరుస్తాడని మనకి కొత్త నిబంధన ద్వారా, ఆయన దయాదాక్షిణ్యాలను బట్టి తీర్పు తీర్చేవాడని, అనగా ఆ కుమారుని ద్వారా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకి ఇప్పుడు విమోచన కలిగించి ఆయనే మన నీతిగా ఉంచి ఆయన ద్వారా ఇప్పుడు ఆయనకి అన్ని విషయాల్లో ప్రాముఖ్యత ఇచ్చే నిమిత్తం ఆయన్ని ఇప్పుడు మన నీతిగా ఉంచి ఆయన ద్వారానే మనల్ని ఇప్పుడు చూస్తున్నారని, కాబట్టి ఆయన మన పట్ల న్యాయమే చేస్తాడు, కానీ ఆయన దేవుడు మనకి అన్యాయం చేయడం అనే విషయాన్ని ప్రభు యొక్క వర్తమానం ద్వారా తన దాసులను వాడుకుని మాట్లాడిన సంగతులను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఈ యొక్క వర్తమానం అందించిన సేవకులు కూడా కూడిక పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పటివరకు నిలిచి వాక్యమైన ప్రియులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు నల్లజర్లో జరిగే బైబిల్ స్టడీ కొరకు ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారందరూ కూడా పాలు పంపులు పొందండి. ఈ సమయంలో ఎవరైనా ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రేరేపించబడి ముగింపు ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే కూడికి ముగింపు చేసుకుందాం. అలాగే మే 12 నుంచి 16వ తేదీ వరకు హైదరాబాద్ లో జరిగే సమ్మర్ కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థన చేయండి. ఈ సమయంలో ఎవరైనా ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ప్రార్థన చేసినట్లయితే కూడికి ముగింపు చేసుకుందాం. ఉన్నాలా? అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుని కూడికను ముగించుకుందాం. పరిశుద్ధమైన మా దేవ, కృపగల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా, మీ కృప చొప్పున మీ దాసులో పెట్టుకుని మీ ఆత్మ సహాయం చేత మీరు అనుగ్రహించిన మన వాక్యం బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయ్యా, మరి యోగు నేను నీతిమంతుడిని, దేవుడు నాకు అన్యాయం చేసిన అని అంటుండగా ప్రభా, అయ్యా దేవుడు అన్యాయం చేయట అసంభవం అని అయ్యా గ్రంథంలో రాయబడిన రీతిగా ఎరిగి వచ్చిన ప్రత్యుత్తరం ప్రకారం ప్రభా, అయ్యా నీతిని బట్టి తీర్పు తీర్చేవారని ప్రభా, అయా మీ యొక్క నీతిలో దయాదాక్షిణ్యములు ఉన్నాయని, దయాదాక్షిణ్యములు బట్టి అయా మా ప్రభుని తీర్పు తీర్చేవారని ప్రభా మీరు మాకు తెలియజేశారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా ఈ దయాదాక్షిణ్యములు అయా నీతి ద్వారా కృప అని రాయబడిన రీతిగా ప్రభా మేము నీతిమంతులము అనే క్రీస్తునందు దేవుని నీతి అనే మనస్సాక్షి కలిగి ఉండడం ద్వారా అయ్యా పొందుకునే కృప ద్వారా జీవితం అని ప్రభా మీరు మాకు తెలియజేస్తున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రము చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా సృష్టి కార్యమును బట్టి కాదు, విమోచన కార్యమును బట్టి అయ్యా కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నిటిలో ప్రాముఖ్యత పొంది ఉన్నారని, అయ్యా ఆయనకు క్రీస్తుకు అన్నిటిలో ప్రాముఖ్యం కలిగినప్పుడు అన్ని విషయాల్లో న్యాయం కలుగుతుందని మీరు మాతో మాట్లాడినారు. అందుని బట్టి మీకు స్తోత్రం. అయ్యా ఈ మాటల చేత మేము ఒకరినొకరు ఆదరించుకుంటున్నప్పుడు అయ్యా మాకు శుభ నిరీక్షణ కలుగుతుందని ప్రభా మీరు మాట్లాడి ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రము చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆయన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించున్న ప్రభు, అయ్యా క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన ప్రభువుని గురించి మాతో మాట్లాడి ఉన్నారు. మీకు వందనాలు, స్తోత్రము చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా మా ప్రభు అయ్యా కీడు విషయమై శోధించబడినారని ప్రభు అది ఆయన స్వభావం కాదని మీరు మాకు తెలియపరుచున్నారు. మీకు స్తోత్రము తండ్రి. అయ్యా ఎప్పటికప్పుడు విశ్వాస విషయంలో అయ్యా సంపూర్ణ నిశ్చయత కలిగించే సంఘంలో ప్రభావం నుంచి నీతిమంతులం అనే మనస్సాక్షి మాకు కలుగజేసి అయ్యా నీతి అనుమయము ద్వారా కలిగే కృప ద్వారా జీవితాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు. నేటి దినమున ప్రభా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా క్రీస్తే మా నీతి అని
క్రీస్తుకు అన్ని విషయాల్లో ప్రాముఖ్యం కలిగినప్పుడు మాకు అన్ని విషయాల్లో అయ్యా న్యాయం కలుగుతుందని ప్రభా మీరు మాట్లాడి ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రము చెల్లించుకుంటూ అయ్యా మేము ఎవరికైనా అన్యాయం చేసినప్పటికీ అయ్యా అన్యాయం చేసినప్పుడు మేము మమ్మల్ని శిక్షణ చేసి మమ్మల్ని సరిచేస్తారని కూడా మీరు మాతో మాట్లాడినారు. అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రము చెల్లించుకుంటున్నాము. అయ్యా మరి ఇటు విషయాలు మాకు బయలుపరిచి అయ్యా మమ్మల్ని ఆదరించి మమ్మల్ని సరిచేసి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రము చెల్లించుకుంటూ మీ యొక్క ఆత్మ సహాయం బట్టి మీకు వందనాలు, మాపై నియమించబడిన అయ్యా నమ్మకమైన గృహ నిర్వాహకుని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రము చెల్లిస్తూ అయ్యా మరొక్కసారి ఇటు వర్తమానమును బట్టి అయ్యా మేము ఈ వర్తమానంలో నెమరు వేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా మీరు మాకు అనుగ్రహించిన వాగ్దానములను బట్టి తండ్రి మేము ఈ దినమంతా జీవించినట్లు సహాయం దయచేయమని మీరు కృపను అనుగ్రహించమని మా రక్షకుడిలో ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో స్తోత్రములు చెల్లించి ప్రార్థించి కూడికను ముగిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకురాలు శ్రావణి గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడిక ముగింపు చేసుకున్నాం. అందరికీ వందనాలు. వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికి వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.